బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరులోని మేథాడిస్ట్ చర్చిలో పాస్టర్ రంజిత్ ఆధ్వర్యంలో బొల్లా రామకృష్ణ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాన్య స్థాయి నుంచి నిబద్ధతతో ఉన్నత స్థాయికి ఎదిగిన బొల్లా రామకృష్ణ జీవితం ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి బొల్లా రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు లిల్లీ జోసెఫ్, మ్యూజిక్ కమిటీ చైర్మన్ విక్రాంత్ పాల్గొన్నారు. పిఠాపురం కూటమిలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురంలో పర్యటించిన సందర్భంగా ఈ విభేదాలు బయటపడుతున్నాయి. నాగబాబు నిన్న పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు, నిరసనలు వెల్లువెత్తాయి. నాగబాబు కారు ముందు నిరసన వ్యక్తం చేస్తూ జై వర్మ, జై టీడీపీ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పిఠాపురంలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం కూడా అదే వరుస కనిపించింది. నాగబాబు రెండో రోజు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు నాగబాబు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకొని జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ అంటూ నినాదాలు చేశారు. అయితే జన సైనికులు సైతం అంతే దూకుడుగా జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ బల ప్రదర్శనకు దిగారు. దీంతో రెండు పార్టీల మధ్య పోటాపోటీ నినాదాలతో పిఠాపురాన్ని హీటెక్కించారు. అయితే పిఠాపురంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పిఠాపురంలో ప్రజలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలిపించారని, జనసేనాని విజయంలో ప్రజలదే కీలక పాత్ర అని నాగబాబు ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. ఎవరైనా పవన్ను గెలిపించారనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వర్మను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు చేసిన ఈ హాట్ కామెంట్స్తో టీడీపీ కార్యకర్తలు లోలోపల రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు తమ బలాన్ని చూపించాలని పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగుతున్నారు. అందులో భాగంగానే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు పిఠాపురంలో పర్యటించడంతో ఇదే అదునుగా భావించిన టీడీపీ కార్యకర్తలు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు నాగబాబు పర్యటనలో 150 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారని తెలుస్తుంది. అయినా టీడీపీ శ్రేణులు నాగబాబుకు తమ నిరసనలు తెలపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును త్యాగం చేసి గెలిపించారని, అయినా పవన్ను గెలిపించడంలో వర్మ పాత్ర కానీ టీడీపీ కార్యకర్తల పాత్ర కానీ లేదని ఇటీవల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. దీంతో టీడీపీ కార్యకర్తలు పిఠాపురంలో తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారని, నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు బల ప్రదర్శనకు దిగారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పొల్కల్ మండలం తాడ్దానపల్లి టోల్గేట్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. పక్కా సమాచారంతో అక్రమంగా గుజరాత్కు తరలిస్తున్న 2 లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ క్రాంతి తెలిపారు. అనంతరం అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న 2 లారీలను అదుపులోకి తీసుకుని పొల్కల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ చౌకదారుల దుకాణంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీలో రసాబస చోటు చేసుకుంది. సన్నబియ్యం పంపిణీలో పీఎం మోడీ ఫ్లెక్సీ లేదంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోడీ ఇచ్చేది 5 కిలోల బియ్యం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 1 కిలో బియ్యానికి పీఎం మోడీ ఫ్లెక్సీ పెట్టనందుకు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తలకు దారితీసింది. ఇరు వర్గాల తోపులాటలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానని కోసుకోండి మీరు మోడీ గారు భారతదేశం అంతా ఫ్రీ బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. కిలోకి ఒక 40 రూపాయల చొప్పున ప్రతి ఒక్క కిలోకి ఇస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా దీన్ని ఇంకా ఇవ్వాలని పేద ప్రజలకు ఇంకా ఇవ్వాలని దీన్ని ఇంకా పొడిగించాడు. అలాగే ఇంకా ఇంకొక 5 సంవత్సరాల దాకా కూడా ఫ్రీ బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రధానమంత్రి గారిని గౌరవించాలి. ఈ రోజు మనం
ఇలా ఇస్తాండు అంటే మన భారత ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ ఒక్క పేద మనిషి కూడా ఆకలితో చనిపోవద్దన్న సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా టైం నుంచి ఇప్పటికీ గత 15 సంవత్సరాలుగా ఉచిత రేషన్ పోయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరికి పోసే 6 కిలోల 5 కిలోల బియ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తున్నాయని, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 1 కిలో మాత్రమే ఉంది. కానీ దానికి ఇంత పెద్ద ప్రచారాలు చేసుకుంటా ఆర్భాటంగా మేమే పోస్తున్నామని విచ్చలవిడితనంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోను విచిత్ర రక్తంగా కాళ్ళలో వేసుకొని తొక్కుకుంటూ పోవడం జరిగింది. ఈ విధంగా చేయడం మేము చాలా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా ఫ్రీ బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. కిలోకి ఒక 40 రూపాయల చొప్పున ప్రతి ఒక పాత మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు. మీరే చూస్తున్నారు, దేశ ప్రధాని అలాంటి వ్యక్తికే మర్యాద లేకుండా చేస్తారు. భారతదేశ ప్రధాని కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. కోవాక్సిన్ మనకు కరోనా వచ్చిన టైం నుంచి అన్ని ఉచితంగా ఇస్తున్నారు మోడీ గారు. వీళ్ళు ఇచ్చేది కేవలం 1 కిలోనే. వాళ్ళు ఇచ్చేదానికి పోనీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫ్లెక్సీ ఉండని మేము ముట్టలేదు. వాళ్ళు ఒక దేశ ప్రధాని తీసుకుని 5 కిలోల బియ్యం ఇచ్చిన ఒక పాత మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు. మీరే చూస్తున్నారు, దేశ ప్రధాని అలాంటి వ్యక్తికే మర్యాద లేకుండా చేస్తారు. భారతదేశ ప్రధాని బనగానపల్లె పట్టణంలోని బాలికల సంక్షేమ హాస్టల్ను తనిఖీ చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వసతి గృహంలోకి వెళ్లి కిచెన్లో ఉన్న వస్తు సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. విద్యార్థులందరూ ఉన్నత ఆశయంతో చదువుకోవాలని మంత్రి సూచించారు. మైనారిటీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మంత్రి టీజీ భరత్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రద్దుకు, మైనారిటీల పరిరక్షణ కోసం కృషి చేస్తామని చెప్పారని, దీనిపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మైనారిటీల హక్కులను కాలరాసేందుకు టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మైనారిటీ మంత్రి కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారతదేశంలో 20 కోట్ల పైగా ఉన్న మైనారిటీల ఆస్తులను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడుగా నిలిచిపోతారని మండిపడ్డారు. 20 కోట్లకు మైనారిటీ జనాభా కాదు, అంత జనాభా ఉన్న దేశము ఇది మన భారతదేశం. హోమ్ మినిస్టర్ గారు ఏమంటారు, ఈ తెచ్చిన చట్టంలో ఏ నాన్ ముస్లిమ్స్ని మేము యాడ్ చేయడం లేదు, ఇది కేవలం మైనారిటీ వెల్ఫేర్ కోసము, మైనారిటీ కమ్యూనిటీ ఆడలు, మహిళలు, పిల్లలు వెల్ఫేర్ కోసం తెస్తున్నామని చెప్పినారు. మరి ఒక 5 నిమిషాల తర్వాత మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ ఇందులో 2 నాన్ మైనారిటీ లీడర్ ఆఫీసర్స్ని బోర్డులో పెడతాము, వాళ్ళు కూడా చూస్తారు. బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీఆర్కే న్యూస్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించి న్యూస్ ఛానల్ ఉద్యోగులతో పాటు బయట నుంచి వచ్చిన యువకులు సైతం పాల్గొని స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ వారికి బొల్లా రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవలో మరింత ముందుంటానని బొల్లా రామకృష్ణ స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో బీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు. పాలకొల్లు చరిత్రలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వలేదని, ప్రప్రదంగా పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ పదవిని బీసీకి ఇవ్వడం గర్వకారణమని ఆయన అన్నారు. టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు చెప్పారు. పాలకొల్లు ఏఎంసీ స్థానాన్ని బీసీకి కేటాయించడంపై పెద్ద ఎత్తున బీసీ నాయకులు మంత్రి నిమ్మల రామానాయుడుపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఐక్యత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వెనకబడి ఉన్న వర్గాలకి మొదటి నుంచి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీ విషయం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని దానికి అనుగుణంగానే కొన్ని వేల మంది బీసీని లీడర్స్గా తయారు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి 20% ఉన్న రిజర్వేషన్ బీసీలు 34% తీసుకెళ్లే విషయం కూడా మా అందరికీ గుర్తుంది. ఈరోజు ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా 34% ఇస్తానని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు. మరి దానికి అనుగుణంగానే ఈవేళ మన రామానాయుడు గారు కూడా ఇక్కడ ముందడుగు వేసి ఈవేళ ఏఎంసీ చైర్మన్ని బీసీలకు ఇచ్చి గౌరవించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏఎంసీ చైర్మన్ అనేది పాలకొల్లు చరిత్రలో ఏనాడు కూడా బీసీ చేయలేదు. ఆ విధంగా ఈవేళ ఆలోచన చేసి ప్రతి విషయాల్లోని కూడా బీసీలు ముందు పెట్టాలని సంకల్పంతో స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు అయినటువంటి రామానాయుడు గారు మరి ఈవేళ పూడి విజయభాస్కర్ గారికి ఈవేళ ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది మా బీసీలందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా వెనకబడి ఉన్న వర్గాలకి మొదటి నుంచి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీ విషయం. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలంలో ఫ్యాక్షన్ బొగ్గమంది. గోవిందంపల్లె గ్రామ వైసీపీ కన్వీనర్ ప్రతాపరెడ్డిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికిన ఘటన మండలంలో కలకలం రేపింది. ఆయన తలపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పరామర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న వంతెనలోకి కారు దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. తాండూరు చించొల్లి 167 నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో సూచిక బోర్డును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అర్ధరాత్రి సమయంలో కారు ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ప్రమాదవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు.